హరే కృష్ణ అందరికీ. అర్జునుడి వ్యాధి నయం చేయడానికి డాక్టర్ ఎండి. ఆయన ఎవరో కాదు, శ్రీకృష్ణుడే. మాస్టర్ ఇన్ డెస్ట్రాయింగ్ మెంటల్ డిజార్డర్స్. ఇక్కడ రోగి కూడా అన్నీ దాచుకోకుండా చెప్పేస్తున్నాడు. ఇంతవరకు చెప్పిన బయటకు కనిపించే లక్షణాలే కాక మనస్సు గిర్రన తిరుగుతున్నది అని లోపలి లక్షణాలను కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా అర్జునుడు ఇలా చెప్తున్నాడు, కేశవ, అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. మనవాళ్ళు అని మనస్సులో కలవరం అధికమవుతుంది. క్షోభ ప్రారంభమయ్యింది. దానితో ఆత్మవిశ్వాసం సడలిపోతుంది. పిరికితనం ప్రవేశించింది. నష్టం కలుగుతుందేమో, అపజయం కలుగుతుందేమో అనే భయం ప్రవేశించింది. అన్నీ దుశ్శకునాలే తోస్తున్నాయి అని అంటున్నాడు. ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నాడు, అందుకే యుద్ధంలో స్వజనులను చంపితే శ్రేయస్సు ఏమి ఉంది అని లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాడు. లాభం లేని పని ఎందుకు చెయ్యాలి అని అంటున్నాడు. తన శోకం వల్ల తనలో ఎంతటి వైరాగ్యం కలుగుతున్నదో చెప్తున్నాడు అర్జునుడు. తర్వాతి శ్లోకం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.